6వ తరగతి సామాన్య శాస్త్రం మొక్కలు భాగాలు వాటి విధులు ఇందులో వేరు వ్యవస్థ అండి. ఇవన్నీ బేసిక్ పాయింట్సే ఉంటాయండి. ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఈజీగా అర్థమవుతుంటాయి. మొక్కల్లో ప్రధానంగా 2 రకాల వేరు వ్యవస్థలు ఉంటాయి. తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థలో ప్రధాన వేరు లావుగా మందంగా మారి నీళ్ళలోకి చొచ్చుకొని పోతుంది. దీన్ని తల్లి వేరు అంటారు. దీనికి ఇరువైపులా మొలకెత్తిన సన్నని వేళ్లను పార్శ్వవేర్లు అంటారు. ఎగ్జాంపుల్ చింత, మామిడి, వేప. ద్విదళ బీజ మొక్కల్లో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. పీచువేరు వ్యవస్థ కాండం పిటభాగం నుండి సన్నని కేశాల మాదిరిగా ఉండే వేర్లు బయలుదేరుతాయి. ఇందులో ప్రధాన వేరు ఉండదు. వరి, జొన్న, మొక్కజొన్న, గడ్డి జాతి మొక్కలు ఏకదళ బీజాలండి. ఏకదళ బీజ మొక్కల్లో పీచువేరు వ్యవస్థ ఉంటుంది. మొక్కను నేలలో స్థిరంగా ఉంచడం, నీటిని మరియు ఖనిజ లవణాలను సూచించడం వేరు యొక్క విధులండి. పత్ర నిర్మాణం విధులు. పత్ర భాగాలు. మనని పత్రం చూస్తుంటే కాండంతో పత్రం కలిపే భాగం ఉంటుంది కదండి. పీఠం, పత్రపీఠం అంటారు. అంటే పత్రం కూర్చునే స్థలం అనుకోవచ్చు మనం. ఈ పత్రానికి, ఈ పత్రపీఠానికి అంటే కాండాకి, పత్రానికి మధ్యలో ఉండే ఒక సన్నని కాడ లాంటి భాగాన్ని పత్రవృత్తం అంటారు. వెడల్పుగా ఉండే ఆకుపచ్చని భాగం అంటే ఆకును పత్రదళం అంటారు. నడిమి ఈనె. పత్రదళంలో మనం మధ్యలో ఒక పొడుగా ఈనెలాగా ఉంటుంది కదండీ, దాన్ని నడిమి ఈనె అంటారు. పార్శ్వ ఈనెలు. నడిమి ఈనె నుండి ఏర్పడే శాఖలను, ఆ ఈనెలను పక్క ఈనెలు అంటారు. ఈనెల వ్యాపనం 2 రకాలండి. జాలాకార ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం. ఈనెలు వలవలె అల్లుకొని ఉంటే జాలాకార ఈనెల వ్యాపనం తల్లి వేరు వ్యవస్థ గల మొక్కల్లో ఉంటుంది. అంటే ద్విదళ బీజ మొక్కల్లో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. సమాంతర ఈనెల వ్యాపనం. ఈనెలు సమాంతరంగా ఉంటాయి. పీచువేరు వ్యవస్థ గల మొక్కల్లో ఉంటుంది. అంటే పీచువేరు వ్యవస్థ మొక్కలు అంటే ఏకదళ బీజ మొక్కల్లో ఉంటుంది. పత్ర రంధ్రాలు. మనం పత్రం ఉపరితలం చూస్తే ఉండే ఉపరితలంపై రంధ్రాలు ఉంటాయండి. ఆ రంధ్రాలు దేనికి ఉపయోగపడతాయి అంటే వాయు వినిమయానికి, బాష్పోత్సేకానికి ఉపయోగపడతాయి. వీటిలో చిక్కుడు గింజ ఆకారంలో ఉండే రక్షక కణాలు కూడా ఉంటాయి. అంటే పత్రరంధ్రాన్ని ఆవరించి 2 చిక్కుడు గింజ ఆకారంలో రక్షక కణాలు ఉంటాయి. కాండం. కాండం మొక్కకు ఆధారాన్ని ఇస్తుంది. నీటిని, ఆహారాన్ని సరఫరా చేస్తుంది. బలహీన కాండాలు. ద్రాక్ష వంటి మొక్కల్లో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కిందే పడిపోకుండా పాకడానికి వీలుగా తీగలు, కొక్కాలు ఏర్పడతాయి. అంటే బలహీన కాండం గల మొక్కల్లో అది పైకి పాకడానికి తీగలు కానీ, నులితీగలు కానీ, కొక్కాలు కానీ ఏర్పడతాయి. ఇమేజ్ 9లోని బాక్స్ పాయింట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్స్ ఫ్యాక్ట్స్ అండి. ఇవి డిఎస్సిలో వచ్చే అవకాశం ఉన్నాయి. నీటి శాతం ఇమేజ్ 6లోని బాక్స్ అండి. అరటి బరువులో 84% నీరు ఉంటుంది. దోస బరువులో 96% నీరు ఉంటుంది. అరటిలో 84% నీరు ఉంటే దోస బరువులో 96% నీరు ఉంటుంది. జీడి మామిడి ఇమేజ్ 2 పేజీ నెంబర్ 84లోని బాక్స్ అండి. జీడి మామిడిలో పండుగా కనిపించేది నిజానికి పండు కాదండి, అది పండు తొడిమ. దాని కింద ఉండే పండు గింజ మాత్రమే నిజమైన పండు. అంటే మనకు పైన పండులా కనిపించేది పండు తొడిమ, దాని కింద ఉండే భాగాన్ని పండు అంటారు. బనానా ఆయిల్. బనానా ఆయిల్ను పెట్రోలియం నుండి తయారు చేస్తారు. బనానా ఆయిల్ను పెట్రోలియం నుండి తయారు చేస్తారు. అరటిపండు వాసన వచ్చే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ను పెట్రోలియం బై ప్రొడక్ట్స్ నుంచి తయారు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్. ఆహారాన్ని నిల్వ చేసే కాండాలు. మనం వేర్లు అనుకునే బంగాళాదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు వంటివి నిజానికి కాండాలు. ఎందుకు వేర్లు అనుకుంటాం? వీటిని భూమిలో పెరుగుతున్నాయి కాబట్టి మనం వేర్లు అనుకుంటాం. కానీ ఇవి నిజానికి కాండాలు. చెరుకు వాయుగత కాండం అండి. ఈ ఆహారాన్ని నిల్వ చేయడం వల్ల ఉబ్బినట్టు ఉంటాయి. అల్లం వంటి మొక్కల్లో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమిపైన ఉంటాయి. ఇది ఇమేజ్ 4 బాటమ్ బాక్స్ అండి. మిరపలో కారం. మిరపకాయలో కారం కలిగించే పదార్థాన్ని కాప్సిసిన్ అంటారు. ఓకే. వరంగల్ రగ్గులు, దర్జీస్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. వరంగల్ జిల్లాలో సంప్రదాయ కుటీర పరిశ్రమలో దర్రీస్ రగ్గులు నేస్తారు. వీటికి అద్దె రంగులు వివిధ రకాల మొక్కలు అంటే పువ్వుల నుంచి కానీ, ఆకుల నుంచి కానీ, బెరడు నుంచి కానీ తయారు చేస్తారు. ఇంపార్టెంట్ పాయింట్. బొన్సాయి. పెద్ద వృక్షాలను చిన్న కుండీలలో పెంచే జపాన్ కళను బొన్సాయి అంటారు. దీనిని వామన వృక్షం అని కూడా అంటారు. ఇంపార్టెంట్ పాయింట్ బొన్సాయి. తల్లివేరు వ్యవస్థ గల మొక్కలకు జాలాకార వ్యాపారం ఉంటుంది. ఎగ్జాంపుల్ చింత, మామిడి. పీచువేరు వ్యవస్థ గల మొక్కలకు సమాంతర వ్యాపారం ఉంటుంది. సమాంతర ఈనెల వ్యాపారం ఉంటుంది. వరి, జొన్న. ఈ 2 ఇంపార్టెంట్ అండి. ఆహార నిల్వ చేసే కాండాలు, వేర్లు. ఆహార నిల్వ చేసే కాండాలు బంగాళాదుంప, పసుపు, అల్లం, వెల్లుల్లి, చెరుకు. కొన్ని మొక్కలు తమ వేర్లు ఆహార నిల్వ చేసుకుంటాయి. అందువల్ల ఇలాగా ఉబ్బినట్లు ఉంటాయి. వీటిని దుంప వేర్లు అంటారు. వీటికి ఎగ్జాంపుల్ ముల్లంగి, క్యారెట్, బీట్రూట్. పుష్పంలోని భాగాలు. పుష్పంలో కీలం, కీలాగ్రం, అండాశయం, పరాగకోశాలు ఉంటాయండి. పుష్పాలు రంగు కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి. పుష్పంలోని 4 భాగాలు కీలం, కీలాగ్రం, పరాగకోశం, అండాశయం అండి. కంపోస్ట్. రాలిన ఆకులు, కూరగాయల తొక్కలతో ఎరువును తయారు చేయడాన్ని కంపోస్ట్ అంటారు. ఆకు యొక్క చివరి అంచును పత్రపు అంచు అంటారు. ఓకే అండి. మీరు కన్ఫ్యూజ్ అయ్యేటి నిల్వ చేసే వేర్లు, నిల్వ చేసే ఆహారాన్ని నిల్వ చేసే కాండాలు. భూగర్భ, వాయుగత, ఉపవాయుగత కాండాలు, వేర్లు ఇవి
నెక్స్ట్ ఇంటర్మీడియేట్‌లో వస్తాయండి. ఇప్పుడైతే మనకు ఇందులో ఉండేవి మాత్రమే నేర్చుకుందాం. ఆహార నిల్వ చేసే వేళ్ళు వీటిని గుర్తుపెట్టుకోవడం ఈజీ అండి. బీఎంసీ, 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 బీఎంసీ అని గుర్తుపెట్టుకుని అయిపోతది. బీట్రూట్, ముల్లంగి, క్యారెట్. బీ బీట్రూట్, ముల్లంగి, క్యారెట్. గుర్తుంచుకోవాల్సిన లాజిక్. ఈ 3 కూడా భూమి లోపల నిటారుగా కోను ఆకారంలో లేదా బొంగర ఆకారంలో గుచ్చుకున్నట్లు పెరుగుతాయి. వీటిని మీరు బీట్రూట్, ముల్లంగి, క్యారెట్‌ని ఒకసారి ఇమాజినేషన్ చేసుకుంటే ఇవి పొడువుగా ఉంటాయండి. అంటే కోను లేదా బొంగరం ఆకారంలో ఉంటాయి. వీటికి కణుపులుండవు. కణుపులుంటే కాండమండి. కణుపులుండవు. పైన ఆకులు ఒకే దగ్గర గుత్తుగా ఉంటాయి. గుత్తుగా ఉంటాయి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నా గూడా మీకు గుర్తుకుంటాయి. ఈ పాయింట్స్ మీకు గుర్తు రాకపోయినా బీఎంసీ అని గుర్తుపెట్టుకున్నా ఉంటాయి. పొడవు, బొంగరం ఆకారం గుర్తుపెట్టుకుంటే బెటర్ అండి. ఆహార నిల్వ చేసే ఖండాలు. ఇది వంటగదితో మనం కంపేర్ చేసుకుందామండి. మనం బంగాళాదుంప కూర వండేటప్పుడు అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేస్తాము మరియు పసుపు వేస్తాము. భోజనమైనాక చెరుకు రసం తాగుతాము. ఈ స్టోరీ మొత్తం గుర్తుపెట్టుకుంటే మీకు ఆహార నిల్వ చేసే ఖండాలు గుర్తుకున్నట్టేనండి. ఈ వాక్యం ఒక్కటి గుర్తుంటే చాలండి. బంగాళాదుంప, అల్లం, వెల్లుల్లి, పసుపు, చెరకు ఆహారాన్ని నిల్వ చేసే కాండాలు. మనం బంగాళాదుంప కూర వండేటప్పుడు అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు వేస్తాము. భోజనం అయ్యాక చెరుకు రసం తాగుతాము. ఇవి ఎందుకు మళ్ళీ కాండాలు? కణుపులు ఉంటాయండి. చెరకు, అల్లం, పసుపులో మీకు గీతలు లేదా కణుపులు స్పష్టంగా కనిపిస్తాయి. వేర్లకు కణుపులు ఉండవు. కాండానికి ఉంటాయి. కణుపులు ఉంటే 100% కాండమే. కళ్ళు. బంగాళాదుంప మీద చిన్న చిన్న గుంతలు ఉంటాయి. అక్కడి నుంచి మొక్క మొలకెత్తుతుంది. ఇలా మొలకెత్తే గుణం కాండానికి ఉంటుంది. పొరలు. వెల్లుల్లి, ఉల్లిపాయలో పొరలు ఉంటాయి. ఇది కాండ లక్షణం అండి.